special performance meekosam. Watch and enjoy. నాయని వారి పిల్లన గ్రోవి బృందం వాళ్ళు ఈ రోజు మనతో పాటు ఉన్నారు. సో వన్స్ అగైన్ వెల్కమ్ టు ది ఎంటైర్ టీమ్ టు శ్రీదేవి డ్రామా కంపెనీ. ఇలాంటి ఫోక్ పర్ఫార్మెన్సెస్, ఇలాంటి ఆనిముత్యాలు మా శ్రీదేవి డ్రామా కంపెనీ ఎప్పటికీ ఎంకరేజ్ చేస్తూనే ఉంటుంది. మరి ఇంద్రజ గారు, ఈ పర్ఫార్మెన్స్ మీకు ఎలా అనిపించింది? చాలా చాలా కొత్తగా అనిపించింది. అందులో నాకు చాలా గమ్మత్తుగా అనిపించిన విషయం ఏంటంటే తాళం అండ్ ఆ తప్పెటు, ఇవి రెండు కూడా చాలా స్ట్రాంగ్ గా వినపడే మ్యూజిక్ ఇన్స్ట్రుమెంట్స్ అన్నమాట. దాని మధ్య ఫ్లూట్ ఎలా వినబడిందా అనేది నాకు నిజంగా ఆశ్చర్యం. ఎందుకంటే ఫ్లూట్ అనేది చాలా మెలోడియస్ గా, చాలా సున్నితంగా ఉంటది. అండ్ వీళ్ళందరి కోఆర్డినేషన్, ఒక్కరంటే ఒక్కరు కూడా ఒక్క స్టెప్ కూడా తప్పుగా వేయలేదండి. మీ బృందం అందరికీ కూడా హ్యాట్స్ ఆఫ్ అండి. ఆ కోఆర్డినేషన్, మీరందరూ బ్యూటిఫుల్ ఫీల్ తీసుకొచ్చారు. వింటున్న కొద్దీ ఏదో తెలియని ఒక ఉద్వేగం, ఒక ఉత్సాహం అన్నమాట. అంత మనసుకు రంజింప చేసే విధంగా అనిపించింది. మీ బృందం ఇంకా కూడా మరెన్నో కార్యక్రమాల్లో పాల్పంచుకోవాలని మనస్ఫూర్తిగా శ్రీదేవి డ్రామా కంపెనీ తరపున కోరుకుంటున్నాం. ఈ రోజు వచ్చినందుకు థ్యాంక్ యూ అండి. థ్యాంక్ యూ. ఇక్కడ
ఎక్కడ మీరు హైదరాబాదేనా? తిరుపతి దగ్గర అన్నమయ్య జిల్లా. సో మరి ఈ రోజు శ్రీదేవి డ్రామా కంపెనీకి రావడం మీకు ఎలా అనిపిస్తుంది? చాలా సంతోషంగా ఉంది మేడం. మా కళని గుర్తించినందుకు. ఇది సాంప్రదాయమైంది మేడం. మా పెద్దవాళ్ళ దగ్గర నుంచి, పురాతనం నుంచి, వాళ్ళ నుంచి మేము నేర్చుకున్నాము. ఇక్కడ అందరూ చదువుకున్న వాళ్ళే మేడం. పిల్లవాళ్ళందరూ డిగ్రీ కంప్లీట్ అయిన వాళ్ళే. ఇప్పుడు 6వ క్లాస్ కాడి నుంచి పిల్లలకు కూడా నేర్చుకుంటారు మేడం. మా ప్రతి శుభకార్యంలోనూ దీంతోనే మేము మొదలెడతాము. దీన్ని గుర్తించి మమ్మల్ని ఇటు పిలిచినందుకు చాలా ధన్యవాదాలు. ఈటీవీ వారికి మేము పాదాభివందనం చేసుకుంటున్నామండి. దీనివల్ల మాకు ఇప్పుడు ప్రోగ్రాంలు వచ్చినా కూడా గౌరవం ఇస్తున్నారు సార్. మెయిన్ ఆ గౌరవం మాకు ఈ స్టేజ్ తెచ్చిచ్చింది మేడం. ఇది ఎప్పటికీ మర్చిపోలేము. వన్స్ అగైన్ థ్యాంక్ యూ సో మచ్. కానీ వెళ్లే ముందు ఆది గారు, పాత జనరేషన్స్ అన్ని మర్చిపోతున్న ఒక కళని, అలాగే కొత్త జనరేషన్స్ అన్ని ఖచ్చితంగా గుర్తు పెట్టుకోవాల్సిన ఒక కళని మీ బృందం ద్వారా మా అందరికీ చూపించినందుకు నిజంగా థ్యాంక్ యూ సో మచ్ అండి. సార్ మీరు ఒక స్టెప్ వేస్తారు సార్ మాతో. వేస్తారు. మీరు అడిగిన తర్వాత అసలు రండి ఆది గారు. మీ బృందం మొత్తానికి వన్స్ అగైన్ థ్యాంక్ యూ సో మచ్. మీరు ఇలాగే ఇంకా ఎక్కువ షోలు చేయాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను. వన్స్ ఇక్కడికి వచ్చారు కాబట్టి ఇంకా ఆటోమేటిక్ ఇది ఇంకా బాగా వైరల్ అవుద్ది. ఓకేనా? థ్యాంక్ యూ సో మచ్. థ్యాంక్ యూ ఎవ్రీబడి. థ్యాంక్ యూ. టీవీ వర్సెస్ యూట్యూబ్ వార్ ని ఇంకాస్త వార్ఫుల్ గా కాదు, జాయ్ఫుల్ గా చేయడానికి వచ్చేస్తున్నారు లిటిల్ హార్ట్స్ మూవీ టీమ్. మన రాజా గాడికి ఈ రోజా దొరుకునా, సైకిల్ బెల్ కి ఎవరైనా జరుగునా, లోకల్ సాంగ్ కి ఆస్కారే అందునా, ఐపీఎల్ లో ఆర్సీబీ నెగ్గునా. అయ్యో ఏంటి, నాకు పిఆర్ టీం వాళ్ళు 2 యాక్టర్స్ ఒక డైరెక్టర్ గారు వస్తున్నారని చెప్పారు. ఇక్కడేంటి 3 యాక్టర్లు వచ్చారు? మాకు మధ్యలో ఉన్నది యాంకర్ అని చెప్పారు. ఎవడంటే ఇంకా పెద్ద యాక్టర్ లా ఉంది. అడ్డంగా కోసి ఉప్పు కారం పెట్టాలి. బట్ రియలీ 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 నైస్ అండి. ఇలాంటి ఒక ఎనర్జెటిక్ డైరెక్టర్ ఉంటే అసలు సినిమాలో కూడా ఏం మాత్రం ఎనర్జీ తగ్గేదేలే. బట్ వండర్ఫుల్ వండర్ఫుల్ హ్యావింగ్ ది ఎంటైర్ టీమ్ ఆఫ్ లిటిల్ హార్ట్స్ హియర్. ఈటీవీ విన్ యాప్ ద్వారా ఫస్ట్ టైం థియేట్రికల్ రిలీజ్ జరుగుతుంది ఈ సినిమాది. సో వన్స్ అగైన్ కంగ్రాచులేషన్స్ టు ఈటీవీ విన్ యాప్ అండ్ టు ది ఎంటైర్ టీమ్ ఆఫ్ లిటిల్ హార్ట్స్. So first and foremost, let's start with the pretty lady. So Little Hearts నుంచి మా ఆడియన్స్ ఏం ఎక్స్పెక్ట్ చేయగలుగుతారు? ఇట్స్ అ ఫుల్లీ ఫన్ ఎంటర్టైనింగ్ ఫిల్మ్ అండి. మీరు ఫ్రెండ్స్ తో, ఫ్యామిలీతో అందరితో కలిసి చూడొచ్చు. కంప్లీట్లీ నవ్వుకుంటారు, ఫుల్ ఎంటర్టైన్ అవుతారు అండ్ ఖచ్చితంగా మళ్ళీ మళ్ళీ చూడాలనిపిస్తుంది. వండర్ఫుల్ వండర్ఫుల్. మౌలి, ఈటీవీ నుంచి వచ్చిన 90s ఎలా అయితే అంత ఇమ్మెన్స్ రెస్పాన్స్ వచ్చిందో అంతే హార్ట్ వార్మింగ్ అండ్ ఫ్యామిలీ ఆడియన్స్ కి బాగా కనెక్ట్ అయ్యే ఫన్ ఫిల్మ్ ఇది లిటిల్ హార్ట్స్. తప్పకుండా మీరు సెప్టెంబర్ 12 థియేటర్ కి వచ్చి చూడండి, ఖచ్చితంగా ఎంజాయ్ చేస్తారు. డెఫినెట్లీ లుకింగ్ ఫార్వర్డ్ టు ఇట్. అండ్ నౌ ఫైనల్ వర్డ్స్ ఓవర్ టు యూ, కెప్టెన్ ఆఫ్ ది షిప్ డైరెక్టర్ గారు. సినిమా చాలా బాగుంటదండి, చూడండి మీ ఫ్యామిలీతో వచ్చి. మీ పెట్టిన టికెట్ కి పక్కా వర్త్ ఉంటది. థ్యాంక్ యూ సో మచ్. అండ్ ఆఫ్ కోర్స్ ప్రమోషన్స్ అనేది చిన్న విషయం కాదు, చాలా టెన్షన్ ఉంటది సినిమా రిలీజ్ ముందు. అన్ని చోట్ల వెళ్ళాలి సినిమాని ప్రమోట్ చేయడానికి. సో ఖచ్చితంగా ఆర్ బెస్ట్ విషెస్ ఫ్రమ్ శ్రీదేవి డ్రామా కంపెనీ ఇస్ విత్ యూ. అండ్ ఇప్పుడు బ్యూటిఫుల్ గా మీకు హార్ట్ టచింగ్ గా ఇప్పుడు మా ఇంద్రజ గారు బెస్ట్ విషెస్ ఇస్తారు. మ్యామ్, very glad to see young blood in this industry because they get new ideas, they fetch very new concepts and contents. So we are all looking forward and wishing Sai Matanda garu a very rocking success. Thank you. And Mauli, welcome back. థ్యాంక్ యూ అండి. థ్యాంక్ యూ. జనరల్ గా ఏంటంటే మూవీస్ ఓటీటీస్ కి వస్తాయి, ఇక్కడ ఒక ఓటీటీ ప్లాట్ఫామ్ నుంచి థియేట్రికల్ రిలీజ్ కి వెళ్లే మూవీలో మీరు ఉండడం నాకు చాలా హ్యాపీగా ఉంది. అండ్ విషింగ్ ఆల్ గుడ్ లక్. And Shivani, may you have a bright future. God bless. You're looking like a butta bomma. You look so lovely. Thank you so much.
and wishing the entire cast and crew a very, very big success. థ్యాంక్ యూ ఇంద్రజ గారు. మరి ఇటువైపు ఆది గారు. ఆల్రెడీ సోషల్ మీడియాలో మౌలి బ్రదర్ కి చాలా మంది ఫ్యాన్స్ ఉన్నారు. మనోడు చేసి అప్పుడు మీమ్స్ కానీ లేకపోతే మనోడు చేసిన వీడియోలు అంటే కరెంట్ సిచ్యువేషన్స్ మీద మనోడు చాలా వీడియోలు చేశాడు అనమాట. అవన్నీ కూడా చాలా ఫేమస్. ఇప్పుడు ఆ స్టేజ్ నుంచి మనోడు 2 వెబ్ సిరీస్లు చేసి అందులో మంచి పేరు తెచ్చుకొని మళ్ళీ ఇప్పుడు మూవీలో హీరోగా చేస్తున్నాడంటే నాకు నిజంగా చాలా హ్యాపీ అనిపించింది. ఆల్ ద బెస్ట్ తమ్ముడు. నీకు ఖచ్చితంగా మూవీ పరంగా కూడా నువ్వు సక్సెస్ అవుతావు. అలాగే ఆ అమ్మాయి నాకు అంబాజీపేటలో ఆ అమ్మాయి పర్ఫార్మెన్స్ అయితే నాకు చాలా బాగా నచ్చింది. నీకు కూడా ఆల్ ద బెస్ట్ మా. సూపర్ సక్సెస్ అవ్వాలి. అలాగే బ్రదర్ లిటిల్ హార్ట్స్ ఆ పోస్టర్ వచ్చినా మొన్న మీరు ఏదో చిన్న ఈవెంట్ కూడా చేశారు. అవన్నీ కూడా చాలా అందరికీ హైప్ తెచ్చినాయి. కంపల్సరీగా ఈ సినిమా మీకు కూడా బెస్ట్ డెబ్యూ అవుద్దని అనుకుంటున్నాను. థ్యాంక్ యూ ఆది గారు. సో లిటిల్ హార్ట్స్ టీమ్, అసలు ఇక్కడ జరుగుతున్న హాట్ టాపిక్ ఏంటో మీకు ఐడియా ఉందా లేదా? ఓకే సరే, సో ఇప్పుడు ఎక్స్ప్లెయిన్ చేస్తా. ఏంటంటే ఇటువైపు వచ్చి టీవీ వాళ్ళు అండ్ ఇటువైపు వచ్చి సోషల్ మీడియా వాళ్ళు అసలు మేము గొప్ప అని వీళ్ళు కొట్లాడుకుంటున్నారు. అది మ్యాటర్. కానీ ఎవరు గొప్ప అనేది ఎలా డిసైడ్ చేయాలి మాకు అర్థం కావట్లేదు. కానీ మాకు ఒక జనరల్ ఫార్మాట్ ఉంటది, అది ఎంటర్టైన్మెంట్. అది ఎలాగో మేము ఫాలో అవుతాము, కానీ మీ హెల్ప్ కూడా మాకు కావాలి. అండ్ మీరు పార్షియాలిటీ చూపించుకోండి, ఎందుకంటే మీరు సోషల్ మీడియా వైపు నుంచి వచ్చారు కాబట్టి వాళ్ళని సపోర్ట్ చేస్తాం. అది మేము ఒప్పుకో. అయితే ఒక పని చేద్దాం రష్మి గారు. డైరెక్టర్ గారేమో ఇటు టీవీ వైపు ఉంటారు, వాళ్ళిద్దరు ఏమో ఇటు సోషల్ మీడియా వైపు ఉంటారు. డైరెక్టర్ గారు టీవీ వైపు అండ్ ద కాస్ట్ అటువైపు. డైరెక్టర్ గారు టీవీ వైపు అనగానే అటు చూశారు. అసలు నేను వీళ్ళని ఎవరిని టీవీలో చూడలేదు అన్నట్టు చూశాడు.